ఆనంది అయితే విశాల్‌ని కలిసి విశాల్‌తో మాట్లాడుతూ ఉంటుంది. విశాల్ కూడా దానికి చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఆనంది గారు, మీలాంటి వారిని నేను పెళ్లి చేసుకుంటాను అనుకోవడం నాకు నాకు చాలా అదృష్టవంతుడిని నేను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఆనంది అయితే అదృష్టం అనేది మన తలరాతలోనే రాసిపెట్టి ఉంటుందిలెండి విశాల్ గారు. అయినా సరే మనం ఎవరినైనా సరే ముందు ఇష్టపడేది అమ్మా నాయనలే అంతే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని విశాల్ అయితే అవును ఆనంది గారు, నాకు కూడా మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటాడు. అట్లనే నేను కూడా నాకు కూడా మా అమ్మ నాయన అంటే చాలా ఇష్టం. వాళ్ళని బాగా చూసుకోవాలనే ఆశ అయితే నాకు ఉంది. కానీ ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే నేను వాళ్ళని ఎలా చూసుకోగలను చెప్పండి విశాల్ గారు. పెళ్ళి అయిపోతే నాకు జీవితమే మారిపోతుంది. మా అమ్మ నాయనలు నేను పెంచి పోషించలేను. వాళ్ళని నేను చూసుకోలేను. అందుకే మా నేను మీతో ఒక మాట చెప్దామని ఇక్కడికి వచ్చినాను. మాకు మా నాన్న కూలికి పోతే కానీ మాకు పూట గడవదు. అలాంటిది మీరు నన్ను పెళ్లి చేసుకుంటాను అనడం చాలా గొప్ప విషయమే. కానీ నాకైతే మాత్రం ఎప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. ఎందుకంటే నేను మంచి లాయర్ అయ్యి మంచి పొజిషన్లో ఉండి మా అమ్మ నాయనలు నేను బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను. అందుకే నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్తుంది. అది విని విశాల్ షాక్ అవుతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.